దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. కూడా వచ్చిన ప్రియ సంగమా, మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. మరి ఇంతవరకు దేవాదేవుడు ఎంతగానో మనకు తోడుగా ఉండి నడిపిస్తూ వస్తున్నాడు. ప్రతి విషయాల్లో ఆయన ఎంతగానో మనల్ని కాచి కాపాడుతూ వస్తున్నందుకై దేవాదేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మరి ఈ రోజు మన వాక్య భాగంలోకి వెళ్దాము. మరి దేవాదేవుడు ఇంతవరకు కూడా మనల్ని ఎంతగానో కాచి కాపాడుతూ వచ్చినందుకై, ఆయన కృప మన ఎడల చూపిస్తూ వచ్చినందుకై చిన్న ప్రార్థన, వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించుదాం. పిల్లలు సైలెన్స్ గా ఉండాలి, మాట్లాడొద్దు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, ప్రేమ గల తండ్రి, జీవము గల నా యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మహాగణుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడమైన దేవా, సర్వాధికారి అయిన ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇంతవరకు అయ్యా ప్రభువా, మీరు మాకు తోడుగా ఉండి కాచి కాపాడుతూ వచ్చినందుకు అయ్యా తండ్రి, నీ మందిర ఆవరణంలో చేరి నిన్ను స్తుతించి ఆరాధించడానికి ప్రభువా తండ్రి, ఈ రీతిగా ఈ యొక్క గొప్ప సమయమును మాకు ఇచ్చినందుకై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మీరు ఇక్కడ ఉన్నందుకై నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మా యొక్క ఆరాధన మీరు అయ్యా అందుకున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. పాటల ద్వారా మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటూ వచ్చారయ్యా. అదే రీతిగా ప్రభువా, వాక్యమై ఉన్న దేవుడు నాయన, వాక్కు ద్వారా మీరే మాతో మాట్లాడుతూ రమ్మని నిలబడిన మీ దీన దాసురాలైన నన్ను మీ శిలవ చాటును మరుగు చేసుకొని మీ వాక్కును మీరే వినిపిస్తూ రమ్మని తండ్రి ప్రార్థిస్తూ, నన్ను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తెచ్చారండి చేతులు? తెచ్చిర్రు. అది ఇంటి దగ్గర పనులు చేయండి అని చెప్తే చేతులు ఇంటికాడ పెట్టి రాలే కదా. రెండు చేతులు ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు వాక్య భాగంలోకి వెళ్దాం. ఈరోజు దేవుని కృప అనుగ్రహింపబడిన సంఘం వెళ్దాం. దేవుని కృప అనుగ్రహింపబడిన సంఘముగా మన సంఘం ఉండాలని దేవాదేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడండి. సంఘంలో ఉండవలసినది ఏంటిదండి? సంఘంలో ప్రాముఖ్యంగా ఉండవలసినది ఏంటి? సంఘములో ఉండవలసిన లక్షణాలు ఏంటివి? ప్రాముఖ్యంగా పొందుకోవాల్సిన ఏంటివి? ప్రాముఖ్యంగా ఏవేమి కలిగి ఉండాలి? సంఘము అంటే చర్చి, అంటే దేవుడు తన రక్తము చేత ఏర్పరచుకున్న సంఘము కదండి. రక్తము చేత, రక్తం ఇచ్చి ఆయన కొన్న సంఘం అండి. ఆషామాషి విషయం కాదు సంఘం అంటే. అయితే మరి దేవుడు అంతగా తన ప్రాణాన్ని పెట్టి సంఘాన్ని కొన్నాడు కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే, మన సంఘ బిడ్డల్లో ఉండవలసిన లక్షణాలు. ఎన్ని సంవత్సరాలు అవుతుందండి ఇప్పటికీ చర్చ్ యానివర్సరీ? ఈరోజు 6 సంవత్సరాలు కదండి. 6 సంవత్సరాలు కూడా దేవుడు ఎంతగానో మనల్ని కాచి కాపాడుతూ వచ్చినాడు. ప్రతి ఒక్క విషయాల్లోనూ, ప్రతి పనుల్లోనూ సంఘ బిడ్డలందరినీ కూడా ఎంతగానో. మొదటి రోజు ఫస్ట్ ఇయర్ లో చూసుకున్నట్లయితే మన పరిస్థితికి, ఈ రోజు పరిస్థితికి చూసుకున్నట్లయితే ఎంతగానో దేవునిలోను, తర్వాత అన్ని విషయాల్లోనూ దీవెనలు, ఆశీర్వాదాలు ఆయన మనకు దేవుని దగ్గర నమ్మకంగా ఉంటున్న వారికి ఆయన ఖచ్చితంగా ఇస్తూనే ఉన్నాడు కదండి. ఒక్కోసారి ఒకవేళ నమ్మకంగా ఉన్నట్లయితే కొన్ని ఇబ్బందులు జరుగుతూనే ఉంటాయి కదా. దేవుడు అలా చూపిస్తూనే ఉంటాడు, ఇలా గద్దిస్తూనే ఉంటాడు, అలా ప్రేమిస్తూనే ఉంటాడు. కానీ అన్ని విషయాల్లో ఆయన మనకి ఎంతగానో 6 సంవత్సరాలు కూడా కాచి కాపాడుతూ రావడం జరిగింది. అయితే ఈ రోజు స్పెషల్ గా దేవాదేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, సంఘములో ఉండవలసిన లక్షణాలు. సంఘము దేవుని యొక్క కృపను పొందుకొని ఉండేటట్లుగా ఉండాలి. అయితే మనం వాక్య భాగంలోకి వెళ్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1 నుండి చదువుకుందాం. సోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడంటమ్మా పౌలు గారు? కొరింథీయులకు రాస్తూ చెప్తున్న మాటలు ఏమనంటే, సహోదరులారా, మాసిదోనియా సంఘములకు, అంటే ఫిలిప్పు, తెస్సలోనిక సంఘాలు, మాసిదోనియా సంఘాలు అంటే. అయితే ఆ సంఘ బిడ్డల లక్షణాలను గురించి ఇక్కడ చూపిస్తున్నాడండి. మనం కూడా చూసుకుందాం. మరి ఆ బిడ్డల, ఆ సంఘాలకు ఉన్న లక్షణాలు మనకున్నాయా లేవా? ఇంకా మనలో ఏమైనా లోపాలు ఉన్నాయా? మనం ఇంకా ఏమైనా నేర్చుకోవాల్సినవి ఉన్నాయా? 6 సంవత్సరాల నుంచి కూడా ఇంకా లోపాలతోటే ఉంటున్నామా? ఇంకా సరి చేసుకోవాల్సిన, ఇంకా ఏదైతే దేవుడు మరి ఈ సంవత్సరంలో ఇంకా మెరుగ్గా మనకు నేర్పించబోతున్నాడు అనేది చూసుకున్నట్లయితే, ఇక్కడ సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న
దేవుని కృప. అయితే ఆ యొక్క సంఘము గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నాను. దేవుని కృప పొందుకున్న సంఘం అండి. హల్లెలూయా. ఏ సంఘం ఇది? దేవుని కృప పొందుకున్న సంఘము. అయితే ఆ సంఘముల గురించి వివరంగా చక్కగా తెలియజేస్తూ మరి ఆ సంఘ బిడ్డల యొక్క లక్షణాలు, గుణగణాలు, వారిలో ఉన్న పద్ధతులు, వారిలో ఉన్న మంచి చెడ్డలను గురించి ఇక్కడ మంచిగా వివరిస్తూ కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడండి. మనం చదివినట్లయితే, ఏలయనగా వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. హల్లెలూయా. ఏం జరిగిందంట? ఏలయనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా, శ్రమల వలన పరీక్షింపబడ్డారంటండి. సంఘము కృప పొందుకుంది అంటే ఎలా పొందుకుందండి కృప? శ్రమల వలన పరీక్షింపబడి శ్రమల్లో నుండి విజయం పొందుకొని ఏం చేసిందంట? ఆ సంఘము కృప పొందుకుంది. ఇక్కడ ఎంత మంచి వివరంగా, బహుశ్రమల వలన పరీక్షింపబడగా ఏమొచ్చాయంటండి? సంఘం అంటే, దేవుని బిడ్డలు అంటే శ్రమలు రాకుండా ఉంటాయండి? కష్టాలు రాకుండా ఉంటాయా? కొంతమంది అదే అనుకుంటారు. చర్చికి పోతుంటే అన్ని మంచిగా ఉండాలి కదా, అలాగే కోరుకుంటారు. ఏ ప్రాబ్లమ్స్ రావద్దు, ఏ కష్టాలు రావద్దు అని కోరుకుంటారు. కానీ ఇక్కడ ఈ సంఘం గురించి మనం చూస్తున్నట్లయితే, ఈ సంఘం ఎలా ఉందంట? బహుశ్రమల వలన పరీక్షింపబడగా. ఎంత అసలు ఈ మాటలో ఎంతో మీనింగ్ ఉందండి. బహుశ్రమల వలన పరీక్షింపబడగా ఏం చేస్తారండి? శ్రమల వలన పరీక్షింపబడ్డప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? బాధపడతారు కదా. దేవుడు ఇలా చేశాడేంటి, అలా చేశాడేంటి అని బాధపడుతూ, ఏడుస్తూ, వీరికి చెప్తూ, వారికి చెప్తూ, ఇలా జరిగింది, అలా జరిగింది అని ఏం చేస్తారండి? ఇప్పుడు విచారంతోనూ, ఏడుపుతోనూ, బాధతోనూ, దుఃఖంతోనూ ఇలా ఉంటారు. కానీ ఇక్కడ ఏమని రాస్తుంది మరి? అత్యధికముగా సంతోషించారంట. హల్లెలూయా. ఇది మనం తెలుసుకోవాల్సిందండి. కృప పొందుకున్న సంఘము, కృపను పొందుకున్న సంఘము, దేవుని కృప పొందుకున్న సంఘ బిడ్డల లక్షణాలు ఎలా ఉంటాయంటే, బహుశ్రమలు అనుభవించినప్పటికీ, బహుశ్రమల వలన పరీక్షింపబడినప్పటికీ కూడా వాళ్ళు ఏముందంట? బహుగా సంతోషిస్తూ వచ్చారంట. వాళ్ళు బహుగా సంతోషము వాళ్ళు చూపిస్తూ వచ్చారంట. కాబట్టి వారి గురించి వివరంగా ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. ఇంకో మాట, మరియు వారు ఇంకొక పాయింట్ లోకి వెళ్తున్నాం. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఇంకొక పాయింట్ లోకి వెళ్ళాను. మరి వారు ఎలా ఉన్నారంటండి? ధనవంతులా అండి? ధనవంతులా కాదు, ఐశ్వర్యవంతులా? ఇంకా అన్ని బాగా ఉన్నాయి వాళ్ళకని ఇక్కడ రాసిందా? లేదు. ఏమనుంది? వారు నిరుపేదలు. పేదలు కూడా కాదండి, పేదలు వేరు, మీడియం క్లాస్ అంటే అంటారు కదా కొంతమంది, మధ్య తరగతి వాళ్ళు, లో అలా అంటారు కదా. అయితే ఇక్కడ వీళ్ళు ఎలా ఉన్నారంటమ్మా? పేదలు కూడా కాదు, ఇంకా ఏంటిది? నిరుపేదలు అంట. చాలా పేదలు అయినప్పటికీ కూడా వారి దాతృత్వము బహుగా విస్తరించెను. హల్లెలూయా. వారి దాతృత్వం అంటే ఏంటిది? వారికి ఇచ్చే మనస్సు, వారిలో ఉన్న ప్రేమ అనేది ఎలా ఉందంట? వారు పేదలే గాని వారిలో ప్రేమ మాత్రము విస్తారంగా ఉందంట. పేదరికంగా లేదు వారిలో ఉన్న ప్రేమ. దాతృత్వం అనేది ఇతరులకు ఇచ్చే విషయంలో, పెట్టే విషయంలో ఎంతో ప్రేమ గల సంఘముగా ఈ సంఘం ఉందండి. అయితే చదువుదాం ఇంకోటి. దాతృత్వము బహుగా విస్తరించెను. నిరుపేదలకు, ఇక్కడ రెండు అర్థం చేసుకుందాం. నిరుపేదలకు బహుగా విస్తరించడానికి ఏమైనా సూట్ అవుతుందా? చెప్పండి ఒకసారి. నిరుపేదలకు బహుగా విస్తరించడానికి ఏమైనా సూట్ అవుతుందా? కానీ వీరు ఎందులో విస్తరిస్తున్నారంట? బహుగా, దాతృత్వములో బహుగా విస్తరించే సంఘముగా ఈ సంఘము ఉన్నది. తర్వాత ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలుపొందు విషయములోను మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తానే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. హల్లెలూయా. దాతృత్వము విస్తరించడం అంటే అదే
ఎలా విస్తరించిందంట ఇక్కడ చదువుతున్నాం. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములో, ఇక్కడ ఎంతో లోతైన వివరణ ఉంది, మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఈ కృప విషయంలో అంటే మీరు కృప పొందుకున్న వారుగా ఉంటున్నారు. తర్వాత ఇంకోటి ఏంటిది, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములో. ఏ పరిచర్య అంట? పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందడానికి వీళ్ళు ఏం చేస్తున్నారంట? పరిచర్య కొరకు సహకారము చేస్తున్నారు. పాలు పొందే విషయంలో మనఃపూర్వకముగా వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక ఏం చేస్తున్నారంట? ఎక్కువగా వారి సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చినాను. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. ఈ సంఘము ఎలాంటి సంఘం అంటే దాతృత్వము కలిగిన సంఘము. దేవుని కొరకు పరిచర్య విషయంలో వెనకడుగు వేసే సంఘము కాదు. దేవుని కొరకు ఇచ్చే సంఘము, మంచి స్వభావం, మంచి గుణగణాలు కలిగిన సంఘముగా ఉంటా ఉందండి. మనం పైన చూసుకున్నట్లయితే ఈ దేవుని కృప విషయంలోను, తర్వాత వాళ్ళు ఇంకోటి ఏంటంట, పరిశుద్ధుల కొరకైన పరిచర్య విషయంలోను వారు ఎలా ఉన్నారంట? మనఃపూర్వకముగా. ఎలా చేస్తున్నారంటండి? ఎలా? ఇది ఎంత మనఃపూర్వకంగా ప్రతి ఒక్కరు చేయలేరండి. చేయలేరు. చేస్తారా? మనఃపూర్వకంగా చేస్తున్నప్పుడు అందుకు ఈ సంఘాన్ని ఈ రీతిగా ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది. ఇంత గొప్ప సంఘముగా ఇక్కడ తెలియజేయడం అనేది జరుగుతుందండి. ఈ సంఘముకు అనుగ్రహింపబడిన దేవుని కృప, అందుకే దేవుని కృప పొందుకున్న సంఘముగా ఈ సంఘము ఉంటా ఉంది. తర్వాత ఇంకోటి కూడా దీని కింద చదువుదామండి. ఇంకో మాట ఉంది 5లో, ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి. ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు. ఇక్కడ ఇంకొకటి ఏం చేశారండి? వీళ్ళు ఫస్ట్ దేవుని కృప పొందుకున్న సంఘముగా ఉంది. అంటే నిరుపేదలైనా కూడా బహుగా విస్తరించే వారుగా ఉంటున్నారు. తర్వాత పరిచర్యలో పాలు పొందుకునే వారుగా ఉంటున్నారు. దాతృత్వము కలిగిన మనస్సు వారికి ఉంది. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏం చదివాము? ఇదియుగాక మొదట ఏం చేశారంటమ్మా? ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును ఏం చేస్తున్నారు? తమ్మును తామే అప్పగించుకొనిరి. హల్లెలూయా, హల్లెలూయా. చూసారండి ఎలా అప్పగించుకుంటున్నారు? తమ్మును తామే ఎవరికి అప్పగించుకున్నారంట? ఎవరెవరికి అప్పగించుకున్నారంట? దేవునికి ఒకరికి అప్పగించుకుంటే అయిపోయిందండి? అయిపోయిందా? ఎవరెవరికి అప్పగించుకోవాలి? సంఘానికి, సేవకులకు, దేవునికి లోబడి ఉండేవారుగా ఈ సంఘం ఉన్నది. చెప్తా ఉన్నారు అక్కడ వారిని గురించి వివరంగా తెలియజేస్తూ. దేవునికి ఎలా ఉన్నారంట? ఇదిగాక మొదట ప్రభువులకు, తర్వాత మాకును కూడా వాళ్ళు అప్పగించుకున్నారు. తమ్మును తామే అప్పగించుకున్నారు. అంటే సంపూర్ణంగా సరెండర్ అయిపోయారండి. ఏమైనా మీరు ఏ పని చెప్తే ఆ పని చేస్తామయ్యా. దేవుని ఎదుటను, తర్వాత సంఘము ఎదుట కూడా వారు ఏం చేసుకున్నారు? అప్పగించుకున్నారు. దాతృత్వము పైన చూసుకున్నాం, బహుగా విస్తరిస్తా ఉంది. వారి శక్తి కొలది, సామర్థ్యము కొలదియే కాక ఎక్కువగా ఇస్తా ఉన్నారంట. అంటే తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా ఎలా ఉన్నది? దేవునికి సమర్పించుకున్నారు. తర్వాత దేవుని చిత్తము వలన మాకునంటే సేవకులకు కూడా లోబడే మనస్తత్వం వారికి ఉంది. ఈ లక్షణాలు కలిగి ఉన్నారు కాబట్టి ఇక్కడ వారి గురించి ఇంత గొప్పగా ఏ సంఘం అని రాయబడిందంటే దేవుని కృపను పొందుకున్న అనుగ్రహింపబడిన సంఘము. మనకు కూడా కావాలండి అదే, దేవుని కృప అనుగ్రహింపబడిన సంఘమేనా మన సంఘము? ఈ వారం ఫస్ట్ లోనే ప్రశ్న వేస్తాను కదా, స్టార్టింగ్ లోనే ఒక ప్రశ్న ఉంటది కదా, దేవుని కృప పొందుకున్న సంఘమేనా మన సంఘము? చెప్పగలుగుతారా? దేవుని కృప పొందుకున్న సంఘమే మనది అని చెప్పగలుగుతారా? చెప్పగలుగుతారా అండి? చెప్పండి మరి, చెప్పేవారు ఒకసారి హల్లెలూయా. దేవుని కృపను పొందుకున్న సంఘం మాదన్న వాళ్ళు హల్లెలూయా. దేవుని కృప పొందుకున్న సంఘమే అండి. ఎందుకంటే దేవుడు నాకు ఈ విషయాన్ని కూడా చూపించాడు. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో
వారు శక్తి కొలది, శక్తికి మించి కూడా దేవుని కొరకు సమర్పించుకునేవారు. ఓపిక లేకపోయినా, చేత కాకపోయినా కూడా దేవుని కొరకు పనుల విషయంలో అన్నిట్లోనూ ఈ రీతిగా ఉన్నప్పుడు అంటే మనకు అర్థమైపోతుంటది అప్పుడు దేవుని కృప పొందుకున్న వారమేనా కాదనేది అక్కడ అర్థమైపోతా ఉంటుంది. ప్రాముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే దేవుని కృప మనకి కావాలండి. ప్రతి విషయములోను అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడలనున్న ప్రేమ యందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందునట్లు చూచుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం కొన్ని విషయాలు చదువుతున్నామండి. ఈ సంఘం గురించి, సంఘం యొక్క గొప్పతనం గురించి, సంఘంలో ఉన్న మంచి అలవాట్లు, పద్ధతులను గురించి, లక్షణాలను గురించి కొన్ని తెలుసుకున్నాం. అయితే ఈ సంఘము కలిగి ఉన్నవి ఏంటి అంటే, ఈ సంఘము కొన్ని ఇక్కడ మనం చదివాం. ఏమేం చదివామో మరలా ఒకసారి చదవండి. ప్రతి విషయములోను అనగా అభివృద్ధి పొందే విషయంలో, అభివృద్ధి, ఆశీర్వాదాలు. కృప పొందుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటండి? దేవుని కృప పొందుకున్న తర్వాత మనకు తర్వాత వచ్చే ఏంటి? అభివృద్ధి, ఆశీర్వాదాలు. దేవుని కృప పొందుకున్న సంఘంగా ఉన్నాక మనకు ఆశీర్వాదాలు కొద్దుగా ఉంటాయండి, అభివృద్ధి తక్కువ ఉంటుందండి, ఉండదు. అయితే ఇక్కడ దేవుడు అదే చూపిస్తున్నాడు. ఏంటంటే వారికి కొన్ని ఇక్కడ చూపిస్తున్నాడు అండి, అభివృద్ధి, ఆశీర్వాదాలను గురించి కొన్ని చూపిస్తున్నాడు. ఏంటంటే మీరు ప్రతి విషయములోను అనగా విశ్వాసమందును, ఒకసారి లెక్క పెడదామండి ఎన్ని ఉన్నాయో ఇక్కడ. ఒకటి ఏంటిదమ్మా? విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, ప్రేమ యందును ఎలాగో అభివృద్ధి పొందుచున్నారో అలాగునే మీరు ఇప్పుడు ఎన్ని వచ్చాయండి? మనకి 5 వచ్చినాయి. 5 వచ్చినాయి. ఏంటి మరొకసారి చదువుదాం. మనం ఈ 5 చాలా ప్రాముఖ్యమైనవి, మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 5 మన సంఘంలో ఉన్నాయా? ఎందుకంటే ఈ సంఘం కృప పొందుకున్న సంఘంలో ఇవి ఉండాలి, ఇవి ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఏంటిదంట? విశ్వాసమందును, విశ్వాసమందును. ఇంకోటి ఏంటిది? ఉపదేశమందును. విశ్వాసం అంటే ఏంటిదండి? దేవుని యందు నమ్మకము, విశ్వాసము. ఆయనే దేవుడు, నిజమైన దేవుడు, ఆయన రక్షకుడు. నా కొరకే, నా పాపాల కొరకే వచ్చాడని నువ్వు నమ్మావు, రక్షింపబడ్డావు, మారు మనసు పొందుకున్నావు. అది నువ్వు దేవుని పైన ఉంచిన విశ్వాసం. అది ఉంది, విశ్వాసం ఉంది. విశ్వాసంలో అభివృద్ధి పొందుతున్నావా? అదొక పాయింట్. రెండవ పాయింట్ ఏంటిది? ఉపదేశమందు. ఉపదేశం అంటే ఏంటిది? దేవుని వాక్కు, దేవుని వాక్యము, దేవుని మాటలు. దేవుడు సెలవిచ్చినట్లుగా నువ్వు బ్రతుకుచున్నావా? దేవుడు నడిపించినట్లు నువ్వు నడుస్తున్నావా? ఆయన వాక్యాన్ని బట్టి నువ్వు జీవిస్తున్నావా? అది రెండవ పాయింట్ అర్థం చేసుకోవాలి. మూడవ పాయింట్ ఏంటిది? జ్ఞానమందును. జ్ఞానం గురించి చాలా సార్లు మనం చెప్తాం కదా. ప్రతి ఒక్కళ్ళు కూడా జ్ఞానం కలిగిన వారుగా ఉండాలి, కానీ బుద్ధిహీనులుగా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే మనం దేవుని బిడ్డలము. దేవునికి ఒకవేళ నువ్వు బుద్ధిహీనంగా ఎక్కడైనా బుద్ధి తక్కువ పని చేస్తే అది ఎవరికి పేరు వస్తుంది? దేవునికి వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా జ్ఞానము కలిగి ఉండాలని ఈరోజు ప్రాముఖ్యంగా 5 విషయాలు దేవుడు మనకి చూపిస్తున్నాడండి. విశ్వాసం ఒకటి, వాక్యము వినే విషయంలోను. మూడవది ఏంటిదంట? జ్ఞానము. జ్ఞానము కూడా మనకు పొదువుగా ఉండడానికి వీల్లేదండి. జ్ఞానములో కూడా నువ్వు అభివృద్ధి పొందాలి. నాలుగవది ఏంటిది? సమస్త జాగ్రత్త. ఏంటిదండి? ఎంత ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయో ఈ రోజు మనం అర్థం చేసుకోవాలి. అన్ని విషయాల్లో కూడా నువ్వు ఎలా ఉండాలి? నిర్లక్ష్యముగా ఉండడానికి వీల్లేదు. సమస్త విషయంలో, ఏదో ఒక విషయంలో జాగ్రత్త కాదు. అర్థమైందా? ప్రతి విషయంలో నువ్వు ఎప్పటికప్పుడు కూడా నీ విషయంలో, నీ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో, నీ ఆత్మీయతలోను, నీ కుటుంబంలోను, నీ అన్ని విషయాల్లో కూడా ఎప్పటికప్పుడు నువ్వేం చేసుకోవాలి? నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఇంకోటి ఏంటమ్మా? ప్రేమయందు. ఎవరిపైన ఉన్న ప్రేమ అంట? నీ పైన నీకున్న ప్రేమ అని ఉందా అండి అక్కడ?
మనకి ఎలా ఉంటదండి, మన పైన మనకే ప్రేమ ఉంటది. కానీ ఇక్కడ చెప్తున్నాడు మా యందు మీకు మా ఎడల మీకు మా ఎడలనున్న ప్రేమ యందు అంటే ఎవరి మీద ప్రేమ ఉన్నట్టు ఇక్కడ మనం చదివిన దాన్ని బట్టి చెప్పండి అమ్మా. ఎవరి మీద ప్రేమ చూపిస్తున్నది? సంఘము సేవకులను ప్రేమిస్తున్నారు. ఈ అన్నిట్లో కూడా అభివృద్ధి చెందుతున్నారు. మీకు మా ఎడల ఉన్న ప్రేమ యందు ఎలాగో అభివృద్ధి పొందుచున్నారో, ఎలా ప్రేమ చూపిస్తున్నారో, ఎలా అభివృద్ధి పొందుచున్నారో. అయితే మనకి ఎన్ని వచ్చాయండి? 5 వచ్చినాయి కదా. ఒకటేంటిది? విశ్వాసము, రెండవది ఉపదేశము, మూడవది జ్ఞానము, నాలుగవది సమస్త జాగ్రత్త, 5వది ప్రేమ. మరి ఎన్నో యానివర్సరీ ఇప్పుడు? 5 సంవత్సరాల్లో 5 నేర్చుకున్నారా? ఈ 5 అయిపోయిన 5 సంవత్సరాల్లో ఈ 5 కలిగి ఉన్నారా? అది మనకు కావాల్సింది. ఇప్పుడు 6వ సంవత్సరంలో పొందుకోవాల్సింది ఏంటంటే ఇంకొకటి దీనికి జాయింట్ గా దేవుడు చెప్తున్నాడు. అయితే మీరు ఎలా ఈ 5 విషయాల్లో అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు కృపయందు కూడా అభివృద్ధి పొందునట్లు చూచుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. కృపయందు కూడా మనం ఏం చేయాలి? అభివృద్ధి పొందాలి. దేవుని కృప మనకు కావాలండి. దేవుని కృప మనకు లేకున్నట్లయితే, ఆయన కృపలో మనం లేనట్లయితే మనకి ఏది కూడా మనము పొందుకోలేము. సంఘానికి చెప్తున్న మాటలండి దేవాదేవుడి రోజు ప్రాముఖ్యంగా సంఘముతోనే మాట్లాడుతున్నాడు. సంఘము, చర్చ్ యానివర్సరీ అంటే ఏంటిదండి? సంఘమే కదా చర్చి. సంవత్సరం కూడా సంఘాన్ని దేవుడు ఏ రీతిగా దీవిస్తున్నాడో, ఎలా ఆశీర్వదిస్తున్నాడో, సంఘంలో ఎవరు ఎలాంటి లక్షణాలు నేర్చుకోవాలి, సంఘాన్ని ఇంకా ఎలా బలపరచాలనే విషయాలే దేవుడు చూపిస్తున్నాడు. కాబట్టి మనం చదివిన 5 కూడా మంచిగా వాటిలో బలంగా ఉంటూ ఇంకొకటి కూడా మీరు అలా ఉండాలి అని ఏం చేస్తున్నాడు? అభివృద్ధి పొందేటట్లు. దేంట్లో అభివృద్ధి పొందేటట్లు? దేవుని కృపయందు కూడా మీరు అభివృద్ధి పొందేటట్లు ఇక నుండి మీరు చూచుకొనుడి అని చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం చేసుకోవాల్సిన ప్రార్థన అదే అండి. ఈ సంఘం లాగా మనం ఉంటున్నామా? ఈ సంఘం ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నది? ఎలాంటి విషయాల్లో అభివృద్ధి పొందుతొచ్చింది? ఇంకా పొందవలసినది ఏంటిది? మనలో ఏ లోపాలు ఉన్నాయి? మనం నేర్చుకోవాల్సిన ఏంటి? మనం పొందుకోవాల్సిన ఏంటివి? మనం కూడా ఇవి నేర్చుకొని వీటిని బట్టి మన సంఘములో ఇవన్నీ కావాలి. మనకు కూడా ఏం కావాలండి? మొదటిది విశ్వాసము కావాలి. రెండవది ఏంటిది? ఉపదేశము కావాలి. విశ్వాసము లేకుండా నువ్వు ఉపదేశాన్ని వినలేవు. నీ చెవులోకి వాక్యం వెళ్ళదు. దురద చెవులు కలిగి ఉంటావు. విశ్వాసము లేదు, వచ్చి కూర్చోవడం వెళ్ళిపోవడమే ఉంటది. వాక్యం హృదయములోనికి వెళ్ళదు. నీ హృదయంలో అది ఫలించదు. మంచి విత్తనాలు మంచి ఫలాలు ఫలిస్తాయి కదండి. నువ్వు వాక్యాన్ని మంచిగా విన్నప్పుడు నీ జీవితం కూడా మంచి మార్గంలోకి వెళ్తా ఉంటుంది. కాబట్టి విశ్వాసములో నువ్వు బలంగా ఉండాలి. మొదట వాక్యాన్ని బలంగా ఏం చేయాలండి? వాక్యము, దేవాది దేవుడు మాట్లాడే వాక్యాలను కూడా చాలా జాగ్రత్తగా ఈ ఐదు మనకి ఈ రోజు చాలా ప్రాముఖ్యమైన, అసలు మర్చిపోవద్దు. మంచిగా బై హార్ట్ చేసుకోవాలి. ఏమంటారండి? గుర్తు పెట్టుకోవాలి. 5 వేళ్ళకి 5. ఒకటి చెప్పండి. ఒకటి ప్రేమ. ఇవి 5 కూడా ఎప్పుడు నిద్రలో లేచి అడిగినా కూడా చెప్పాలి. మనకి ఈ సంఘానికి ఇవి చాలా ప్రాముఖ్యమైన, ఇవన్నీ కూడా మనము పొందుకునే వారము ఉండాలి. తర్వాత ఇంకో మాట మనం చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశ కాండములో 7వ అధ్యాయము 9వ వచనంలో దేవుని కృపను గురించి, దేవుని కృప మనకి ఎలా తోడుగా ఉంటది అన్నట్లయితే చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించు నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును 1000 తరముల వరకు ఏం చూపుతాడంటమ్మా? కృప చూపువాడు. హల్లెలూయా, హల్లెలూయా. 1000 తరముల వరకు కూడా కృప చూపేవాడు అంటండి. మనం ఎంత మంచి మాట చదువుతున్నాం కదా. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను, ఎంత మంచి వాగ్దానము అండి. తర్వాత ఇంకోటి ఏంటిది? తన నిబంధనను ఏం చేస్తాడంట? స్థిరపరిచేవాడు.
తెలుసుకోవాలండి. 1000 తరముల వరకు కూడా కృప చూపించే దేవుడు మన దేవాది దేవుడు అండి. ఒక రోజు చూపించి విడిచిపెట్టేవాడు కాదండి. అర్థమవుతుందండి? ఒక నెల చూపించేవాడు కాదు, ఒక సంవత్సరం చూపించేవాడు కాదు, 1000 తరముల వరకు. తరము అంటే ఏంటి తెలుసా? ఏం చదివామండి ఇక్కడ? ఎన్ని తరములు అంట? 1000 తరములు అంటే ఏంటో చెప్పండి ఒకసారి. తరము అంటే ఏంటిది? కాదు కాదు. మా అమ్మది ఒక తరము, నాదొక తరము, మా పిల్లలది ఒక తరము, వాళ్ళ పిల్లలది ఒక తరం. అర్థమవుతుందా? అంటే నా తరం ఎన్ని సంవత్సరాలు ఉంటది చెప్పండి? మన తరం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? మన ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు మామూలుగా అనుకోవడానికి కదా. అలా చూసుకుంటూ పోతే 1000 తరములంట. 1000 తరముల వరకు కూడా ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది. అంత గొప్పదండి కృప. అందుకే దేవుడు చెప్తుంది ఏంటంటే ఆయన కృపలో అభివృద్ధి పొందడానికి మీరు చూచుకోండి. కృపలో అభివృద్ధి పొందాలి, కృపలో ఆశీర్వాదాలు మనకి కావాలండి. తర్వాత ఇంకొక మాట కూడా చదువుకుందాం. మన 2 కొరింథీ 9వ అధ్యాయము 8వ వచనంలో కూడా ఇంకొక మాట చదువుకుందాం. 2 కొరింథీ 9:8. సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. హల్లెలూయా. చదువుతున్నారా? మరి కృప 1000 తరముల వరకు ఉంటుందని చెప్పాడు కదా. ఇక్కడ మనం చదువుతున్నాం ఏంటిదంట? మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీరు ఎందులో అయితే దీవెనల ఆశీర్వాదాలు అభివృద్ధి పొందుకోవాలనుకుంటున్నారో, మరియు అన్నిటి యందు. తర్వాత ఇంకోటి ఏంటిదంట? ఎల్లప్పుడూ కూడా. ఎవరైనా చెప్తారండి ఇలా? ఏదైనా ఒకటి ఉంటే ఇంకోటి ఉండదు కదా. కానీ అన్నిటి యందు అంట, ఎల్లప్పుడూ అంట. ఇంకోటి ఏంటిది? మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన కార్యము, ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ యెడల సమస్త విధములైన కృపను. ఇక్కడ హల్లెలూయా. సమస్త విధములైన కృప. ఇప్పుడు ఇంతకుముందు చదివిన కృప ఏంటిదండి? 1000 తరముల వరకు ఉండే కృప కదా. ఇప్పుడు ఇక్కడ ఏ కృప చూస్తున్నాము? సమస్త విధములైన కృప. నువ్వు ఏ పని చేయాలనుకుంటున్నావో ఇక్కడ ఏం చదివాము? అన్నిటి యందును ఎల్లప్పుడూ ఆయన మీకు ఎలా ఉంటాడంట? మీలో సర్వ సమృద్ధి గలవారే ఉత్తమమైన ప్రతి కార్యము. మీరు ఏ పని చేయాలన్నా, ఏ కార్యము చేయాలన్నా ప్రతి దాంట్లో కూడా ఏం చేశాడంట? దేవుడు మీ యెడల సమస్తములైన కృపను ఏం చేస్తాడు? విస్తరింపజేయగలడు. ఆ సంఘం ఎలా విస్తరించబడిందండి? దేవుని కృప ద్వారా విస్తరించబడింది. వాళ్ళ దాతృత్వం ఎలా అయింది? విస్తరించబడింది. వాళ్ళ దాతృత్వము విస్తరించబడిన సంఘముగా సంఘం ఉంది. అయితే అలాంటి సంఘాలతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీ యెడల సమస్త విధములైన కృప కూడా నేను విస్తరింప చేయగలడు దేవాదేవుడు. కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకంచుకోవాలి. కొందరు అనుకుంటారు దేవుని కృప నాకు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తుదాం. దేవునికి స్తోత్రం. దేవుని కృప నాకు లేదు, దేవుని కృప నాకు లేదు. వారికి ఉంది, దేవుని కృప వారికి ఉంది కాబట్టి వాళ్ళు బాగా దేవుని ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకుంటున్నారు. దేవుని కృప నాకు లేదు కాబట్టి నా జీవితం ఇలా ఉంటుంది అని కొంతమంది అనుకుంటారండి. కానీ ఇక్కడ దేవాదేవుడు మనం మంచిగా చదువుతున్నాం ఏంటిదంట? విస్తరింపజేయగలడు సమస్త విధములైన ప్రతి కార్యము కూడా అందరికీ కూడా దేవుడు చేయగలడు. దేవుని కృప నాకు లేదు, దేవుని కృప నేను పొందుకోలేనని ఎవరు కూడా అనుకోవడానికి వీల్లేదండి. ప్రతి ఒక్కరికి కూడా దేవుని కృప మనము పొందుకునే వారమే. ఆయన కృప లేని క్షణము మనం జీవించలేస్తామండి? ఆయన కృప లేని మనం బ్రతకలేస్తామా? ఆయన కృప లేకుంటే మనం అసలు ఏ పని కూడా చేయలేం. పాట కూడా ఉంటుంది కదా, నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ
దేవుని కృప లేని క్షణాన్ని మనం ఊహించుకోలేస్తామండి. దేవుని కృప పొందుకున్న వాళ్ళైతే అర్థమవుతుందండి. దేవుని కృప అనుభవము, ఆయన కృప రుచి చూసిన వాళ్ళైతే ఆయన కృపను పొందుకోకుండా, అనుభవం లేకుండా ఊహించుకోకుండా ఉండలేరు. నేను ఊహించలేని యేసయ్య అంటే ఆయన కృప లేని క్షణాన్ని మనం ఊహించుకోలేమండి. అసలు ఆయన కృప లేకపోతే మనము జీవించలేము. ఆయన అసలు మనం ఏమి కూడా చేయలేము. ఎందుకంటే దేవాదేవుడు ఇన్ని మాటల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు ఆయన కృప మనకు ఎలా తోడుగా ఉండి నడిపిస్తుందో, ఇంకా ఆయన కృపలో మనం ఏ రీతిగా విస్తరించాలో, ఇంకా ఆయన కృపను మనం ఏ రీతిగా పొందుకోవాలో, ఇంకా ఆయన కృపలో ఎలాంటి అభివృద్ధి మనం పొందుకోవాలో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇంకో మాట కీర్తన గ్రంథంలో రాస్తున్నాడు కీర్తనకారుడు. మనం 23వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, చదువుతాము. 23వ కీర్తన 6 చదువుదాం. నేను బ్రతుకు దినములన్నయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. హల్లెలూయా. ఎవరు రాస్తున్నారండి కీర్తన? దావీదు మహారాజు రాస్తూ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడమ్మా? నేను బ్రతుకు దినములన్నయు, నేను బ్రతుకు దినములన్నయు ఏమొస్తాయంట? కృపాక్షేమములు. దేవుని కృపాక్షేమములు ఎవరితో వస్తాయి? అలాంటి అనుభవం మనకు కావాలండి. ఉందా మనకి ఆ అనుభవం? నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును అని చెప్పి అలా మనం కూడా అనాలి. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వస్తాయి. తర్వాత ఇంకోటి ఏంటిది? చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఆయన కృపాక్షేమములు మనతో వచ్చినప్పుడు ఇక మనం ఎక్కడ ఉంటామండి? ఆయన మందిరములోనే. ఎందుకంటే కృతజ్ఞతా భావము విడిచిపెడతామా? ఆయన మేలు చేసినందుకు, ఆయన ఉపకారం చేసినందుకు, ఆయన కృపాక్షేమములు మనకు ఉచితముగా దయచేసినందుకు కృతజ్ఞతా భావముగా మనం ఏం చేస్తాము? చిరకాలము ఆయన మందిరములో నివాసము చేస్తాము. చిరకాలము కూడా ఒకసారి చేసి ఒకసారి చేయకుండా, ఒక వారం వస్తే ఇంకో వారము మందిరాల్లో కాంతారండి. ఈ రోజుల్లో ఈ సంఘానికి ఈ లోటుపాట్లు అనేది దేవుడు అందుకే తెలియజేస్తున్నాడు. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఇలాంటి అనుభవంలో ఈ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అన్నట్టుగా మనం ఉండాలి. ఆయన కృప, ఆయన క్షేమాలు మనం కోరుకోవాలి. మనం అయ్యా నీ బ్రతుకు దినాలన్నీ కూడా ఈ మందిరములో నేను ఏం చేస్తాను? నివాసము చేస్తానయ్యా. నీ కృపాక్షేమములు నాకు ఉంచి నడిపించయ్యా. నీ కృపలో నన్ను అభివృద్ధి పరిచయ్యా, నన్ను విస్తరింపచేయ్యా అని ఇంకా మనము ప్రార్థన చేసుకోవాలండి. తర్వాత కీర్తన 48:9 కూడా అక్కడ ఇంకొక మాట ఉంటుంది. 48:9 దేవా మేము నీ ఆలయమందును నీ కృపను ధ్యానించి, దేవా మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. ఎక్కడ నేర్చుకుంటున్నారండి మరి దేవుని కృప? దేవుని కృప ఎక్కడి నుండి నేర్చుకొని పొందుకుంటున్నాము? ఇక్కడ కోరహ కుమారుడు రాస్తూ చెప్తున్న కీర్తన అండి. ఎందుకంటే దేవుని ఆలయం యొక్క విలువ వీరికి తెలుసు కాబట్టి చెప్తూ ఏమంటున్నాడండి? దేవా మేము నీ ఆలయమునందు నీ కృపను మేము ధ్యానించినాము ప్రభువా. నీ కృపలో ఉన్న గొప్పతనాన్ని మేము తెలుసుకున్నామయ్యా. నీ కృప ఎంత గొప్పదో మాకు తెలుసయ్యా అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడయ్యా. దేవా నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు భూ దిగంతముల వరకు అంత గొప్పది. చూడండి, ఇలా చూసుకుంటూ చదువుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. కానీ మనం దేవుని కృపను పొందుకున్న సంఘముగా ఉండాలి. దేవుని కృప పొందుకోవాలంటే ఇంకా ఎలా మనము ముందుకు వెళ్ళాలి? ఇప్పుడు మనం చదివాం, ఎన్ని లక్షణాలు ఉన్నాయండి అక్కడ? 5 కూడా మనం సంపూర్ణంగా మనఃపూర్వకంగా అనుకోండి. మాసిదోనియా సంఘం గురించి తెలియజేస్తూ అక్కడ రాస్తున్న మాటలు ఏంటంటే, ఆ సంఘము దేవుని కృప అనుగ్రహింపబడిన సంఘము అన్నట్టే. ప్రతి సంఘంలో కూడా ఈ మాట ఉండాలి. ఏంటిది? దేవుని కృప అనుగ్రహింపబడిన సంఘము. ఈ సంఘంలో దేవుని కృప ఉన్నది. ఈ సంఘ బిడ్డలు ఈ లక్షణాలన్నీ కూడా కలిగి ఉన్నారు
అన్నట్టుగా అలాంటి అనుభవంలో మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలండి. కాబట్టి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడిన మాటలు బట్టి ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుని కృప పొందుకునే వారముగా, ఇంకా దేవుని కృపలో అభివృద్ధి పొందే వారముగా, దేవుని దీవెనల ఆశీర్వాదాలు పొందుకొని చిరకాలము కృపాక్షేమములే మన వెంట వచ్చేటట్లుగా, ఆయన మందిరంలో చిరకాలము మనం ఉండేటట్లుగా కృతజ్ఞత భావము కలిగి 5 మనం చూసుకుంటున్నాం. 6వ సంవత్సరంలోకి దేవుడు అడుగు పెట్టడానికి మన కృప అనుగ్రహింపజేశాడు. అవునండి, ఆయన కృప వలనే ఈ రోజు మనం ఈ రీతిగా ఇక్కడ జీవించున్నాము, బ్రతికున్నాము, ఆయన మాటలు వింటున్నాం. ఇక్కడ లాస్ట్ చదివాం, ఆయన మందిరములో కృపను ధ్యానిస్తూ వచ్చినాం. అవును కదా? కాబట్టి మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఎందులో అంటే 5 గురించి కూడా మనం ప్రార్థన చేసుకుందాం. విశ్వాసము, ఉపదేశము, జ్ఞానము, సమస్త జాగ్రత్త, ప్రేమ యందును, తర్వాత నెక్స్ట్ 6వ సంవత్సరంలో కృప. అయ్యా నీ కృప మా ఈ సంవత్సరం విస్తరించాలయ్యా, మా సంఘంలో నీ కృప విస్తరించబడాలి ప్రభా. ఆ సంఘంలో ఎలా విస్తరించేటట్లుగా చేసావు ప్రభా, మా సంఘంలో కూడా కృప విస్తరించబడులాగునయ్యా. మా సంఘాన్ని అభివృద్ధి పరచండి అయ్యా, అభివృద్ధి పొందేటట్లు చూచుకొనుడి అంటున్నావు ప్రభా. మేము చూచుకుంటాం ఇప్పటి నుండి. మా సంఘాన్ని అభివృద్ధి పరచండి, ఇంకా దీవించండి, ఆశీర్వదించండి. కృప వెంబడి కృప మాకు ఉంచిన ఆయన తన కృపలో ఆశీర్వాదాల అభివృద్ధి మాకు దయచేయండి, అనుగ్రహింపచేయండి అని ప్రతి ఒక్కరం కూడా మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి ప్రతి ఒక్కరం కూడా హృదయపూర్వకంగా సంఘముగా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినాడు, సంఘ బిడ్డలతో మాట్లాడుతూ వచ్చినాం. ప్రతి ఒక్క మాటను బట్టి ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందామా? ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేసుకుందాం. విశ్వాసమందు అయ్యా మమ్మల్ని అభివృద్ధి పరిచయ, ఉపదేశమందు, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, ప్రేమ యందును, అలాగే కృప యందును ప్రభు మమ్మల్ని విస్తరింపచేయండి అయ్యా. తండ్రి మాకు సహాయం చేయండి ప్రభు. గడిచిన సంవత్సరాలు మమ్మల్ని కాచి కాపాడినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు. నీ కృప లేకపోతే మేము జీవించలేము ప్రభు. కృపగల దేవుడవు, నీ కృపలో కేవలం నీ కృపే యేసు, నా వెంటే ఉన్నావు యేసు, నా తోడై ఉన్నావు యేసు, నా వెంటే ఉన్నావు యేసు, నా తోడై ఉన్నావు. కృపగల దేవుడవు, తండ్రి ఎంతో కృపగల దేవుడు ప్రభా. నీ కృప, నీ దయ, నీ జాలి, నీ కరుణ, నీ ప్రేమ అయ్యా మా ఎడలను చూపిస్తూ వచ్చినందుకే నీ వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎన్నలేని వారమయ్యా, ఎన్నిక లేని వారని ప్రభా. నాయన మాకు తోడుగా ఉండి నడిపిస్తూ వస్తున్న దేవాది దేవుడు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రోజు అయ్యా ప్రత్యేకముగా పునరుత్థాన దినములో నీ సన్నిధానములో చేరయ్యా, నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి ప్రభా. ఇంత గొప్పగా నాయన తండ్రి ఆయన మమ్మల్ని నిలబెట్టుకున్నందుకై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. వాక్కు ద్వారా మీరే మాతో మాట్లాడినందుకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి అయ్యా, నూరంతల ఆశీర్వాదంగా మార్చండి. దుష్టుడు వచ్చి ఎత్తుకొని వెళ్లకుండా కంచె వేసి కాపాడండి అయ్యా, కృపలో విస్తరించండి అని తండ్రి. మాస్తోని సంఘములో ఎలాంటి లక్షణాలు, గుణగణాలు కలిగి ఉంటున్నారో తండ్రి, ఎలాంటి నాయన మంచి మనస్సు కలిగి ఉంటున్నారో ప్రభా, ఎలాంటి దాతృత్వము కలిగి ఉంటున్నారో నాయన తండ్రి, వారి స్థాయికి మించి ప్రభువా నాయన వారు సహకరించేటట్లుగా, వారు దేవుడికి నీ సేవకులకు కూడా సమర్పించుకునేవారుగా ఎన్నో విషయాలు ప్రభా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మేము కూడా ప్రభా అదే రీతిగా ప్రభా కృపలో విస్తరించడానికి అయ్యా మాకు సహాయం చేయండి. 1000 తరముల వరకు కూడా నాయన కృప తోడుగా ఉంటుందని మాట్లాడుతూ వచ్చావు ప్రభా.
నీ మాటల్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రత్యేకముగా ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి నీ మెండైన దీవెనలతో నింపుతూ రమ్మని తండ్రి ప్రార్థన చేస్తూ ఆయన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా. ఈ సంవత్సరం అంతా కూడా మీ కృపను అయ్యా, మీ కృపలో ఇంకా మమ్మల్ని అందరినీ కూడా విస్తరింపజేస్తూ రమ్మని తండ్రి ప్రార్థన చేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి.